గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని సర్పంచుల ఫోరం స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న సర్పంచుల బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఎంపీడీఓకు మధుసూదన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సర్పంచుల ఫోరం తాజా మాజీ మండల అధ్యక్షులు జక్కుల రవీందర్ మాట్లాడుతూ సర్పంచులు పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని వారు కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు అసలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించలేని ఎడల ఆగస్టు 2న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధేయ మార్గంలో సెక్రటరియల్ ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. తమ పెండింగ్ బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సన్నీల వెంకటేష్, బోయిని శ్రీనివాస్, బెజ్జంకి లక్ష్మణ్, గోలి బాపురెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో మరియు తాజా మాజా సర్పంచులందరం కలిసి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి మరియు ఎంపీడీఓ గారికి మెమో ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం హయాంలో కూడా మేము దాదాపుగా ఒక్కొక్క సర్పంచ్ దాదాపుగా ఒక 5 నుంచి 10, 15 నుంచి 20, 30 లక్షల వరకు కూడా విలేజ్కి సంబంధించినవి ఖర్చు చేసి ఎంబీ రికార్డులు కూడా చేయడం జరిగింది. మరి దాదాపుగా 15 నెలల నుంచి గత ప్రభుత్వంలో 15 నెలలు జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా 6 నెలలు జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 20-25 నెలల సంది మా మాజీ సర్పంచులు అందరం కలిసి దాదాపుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్ దాదాపుగా ఒక 20 నుంచి 30 లక్షలు విలేజ్ గురించి ఖర్చు చేయడం జరిగింది. మరి బిల్లులు రాక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ బిల్లులు రాకపోతే రేపు ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి వెనకాడబోము. ఎందుకంటే మాకు అప్పులు తెచ్చినందుకు మాకు కనీసం వడ్డీల మీద వడ్డీలు పెరిగి కనీసం బజారుకు పోదామన్నా కానీ తల ఎత్తుకోకుండా అయిపోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇస్తా అనుకుంటే వాళ్ళు బాగా మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చినాక బిల్లు ఇస్తాను ఎంతో ఎదురు చూసడం జరిగింది. కానీ గత ప్రభుత్వం బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది. అయితే మొన్న నిండు సభలో కూడా మొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే పోల్ లీడర్ ఏమని మాట్లాడుతుందంటే 800 కోట్లు మేము గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేసిన ఎన్ఆర్జీఎస్ పైసలు వాళ్ళు కూడా ఆ పైసలు ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళు సొంతంగా వేరే దానికి వాడుకుంటారని ఒక నిండు సభలో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి మొన్న 2 రోజుల క్రితం కూడా మన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క కూడా ఏమన్నదంటే 350 కోట్లు మేము రిలీజ్ చేసామని ఆమంటుంది. మరి ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది, మరి ఎవరికి ఇచ్చింది అనేది మాకేం అర్థమైతే లేదు. మరి దయచేసి మేము గవర్నమెంట్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మాకు తప్పకుండా మాకు సకాలంలో మా బిల్లులు మాకు చెల్లించాలని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఈ 2-3 రోజుల సంది మళ్ళీ ఇప్పుడప్పుడు ఎలక్షన్లు పెడదామనే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం చెప్తుంది. మరి మా బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు ఎలక్షన్లు పోవాలని మా యొక్క డిమాండు. లేనిచో మేము కూడా మా ప్రాణాలకైనా తెగించి మేము అసెంబ్లీ ముట్టడి కూడా ఆగస్టు 2 తారీఖున కూడా మేము అసెంబ్లీ ముట్టడికి మా రాష్ట్ర అధ్యక్షుల వారి పిలుపు మేరకు మేము 2వ తారీఖు నాడు గాంధేయ మార్గంగా నిరసన వ్యక్తం చేయడానికి మేము అసెంబ్లీ సిద్ధమవుతున్నాము. దయచేసి మీరు మా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే మాత్రం మేము ఎలక్షన్లు కూడా జరగనేమని కూడా తెలపడం జరుగుతుంది. మరి అదేవిధంగా మా ఓన్లీ చిగురుమాడి మండలంలోని 17 గ్రామాలకు సంబంధించినవి. అదేవిధంగా ఫస్ట్ ముదుమణిక్యం వచ్చేసి 22 లక్షలు పెండింగ్ ఉన్నది. మరి గాగిరెడ్డిపల్లి వచ్చేసి 33 లక్షలు పెండింగ్ ఉన్నది. అదేవిధంగా సి వచ్చేసి 25 లక్షలు పెండింగ్ ఉన్నది. లంబాడిపల్లె 25 పెండింగ్ ఉన్నది. గునుకులపల్లె 22 పెండింగ్ ఉన్నది. బొమ్మనపల్లి 8 లక్షలు ఉంది. పీస్పల్లె 5 లక్షలు ఉంది. సుందరగిరి 8 లక్షలు. నావపేట 27 లక్షలు. రేకొండ 8 లక్షలు. ఇట్లా ఇంకా ముల్కనూరు 5 లక్షలు. మరి రామంచ 5 లక్షలు ఉంది. మరి ఈ విధంగా అన్ని గ్రామ పంచాయతీలు కూడా పెండింగ్ ఉన్నది. కాబట్టి దయచేసి, ఎందుకంటే రేపు ఎలక్షన్లో ఇంకా ఎవరైనా యువత కూడా నిలుస్తున్నామన్నా కానీ ఇటువంటి పరిపాలన చూసి వాళ్ళు ముందుకు రాని ఆలోచనలు ఉన్నందున మరి వెంటనే మీరు ఈ ఫండ్స్ రిలీజ్ చేసి సర్పంచులు వాళ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము వేడుకుంటున్నాం. ఈరోజు మా చిగురు మామిడి
సర్పంచ్ల ఫోరం అధ్యక్షన ఎంపీడీఓ గారికి మా యొక్క బిల్లుల పెండింగ్ గురించి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము గతంలో 5 సంవత్సరాలు సర్పంచులుగా చేసి అనేక ఇబ్బందులు పడి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మేము గెలిచిన సందర్భంలో గ్రామానికి మేలు చేయాలనే సందర్భంలో గ్రామానికి అయితే మేలు చేశాము, కానీ ఇవాళ సర్పంచులుగా అన్ని రకాల బాధలు పడుతున్నాము. ఎందుకు అని అంటే గత 2 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ ఫండ్ అయితేనేమి, వివిధ రకాల ఎస్ఎఫ్సి, ఎస్డిఎఫ్, సిడిపి, మేము దాదాపుగా మండలంలో ఒక 7 గ్రామ పంచాయతీలు కూడా కొత్త గ్రామ పంచాయతీలు వాటిని నిర్మించి ప్రారంభోత్సవం చేసి కూడా దాదాపుగా 10 నెలలు 11 నెలలు అవుతుంది. కానీ ఒక గ్రామ పంచాయతీకి 20 లక్షల వ్యయం, దాదాపుగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రామానికి కొత్త గ్రామ పంచాయతీలు కట్టినాం. అదే కాకుండా సిడిపి ఫండు, ఎస్డిఎఫ్ ఫండు, ఫ్లడ్ ఫండు, ఎన్ఆర్ఈజిఎస్ అన్ని రకాల ఫండ్లు చేసి వాళ్ళ సర్పంచులుగా మేము ఒక్కొక్క గ్రామం నుండి దాదాపు ఒక్కొక్క గ్రామం సర్పంచ్ 20 నుంచి 30 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ 2 సంవత్సరాల నుండి బాధపడడం జరుగుతుంది. ఇవాళ వాటి ఇంట్రెస్టే ఇవాళ మేము మా యొక్క ఉన్నటువంటి ఎంతో కొంత ఉన్న భూములు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ ఈ నెల వస్తాయి, ఆ నెల వస్తాయి అని చెప్పేసి మమ్మల్ని మొదలుపెట్టి తర్వాత కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా దాదాపు 7 నెలలు అవుతుంది. ఈ గవర్నమెంట్లో కూడా అదే పరిస్థితి ఎదుర్కొని ఇవాళ మేము దాదాపుగా సర్పంచులుగా పేరుకు సర్పంచ్గా ఉన్నాం, కానీ మా యొక్క బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. కాబట్టి అదే ఇవాళ దానికి నిరసనగా ఎంపీడీఓ గారికి మేము రిఫరెండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఫోరం, రాష్ట్ర ఫోరం నుండి కూడా మేము 2 తారీఖు నుండి సెక్రటరేట్లో మా యొక్క నిరసన కార్యక్రమం ఉన్నది. దానికి రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ హైదరాబాద్కు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమం కూడా ఉన్నది. దానికి కూడా మేము మా మండలం నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పోయి ఆ గవర్నమెంట్ తరఫున మేము మా గవర్నమెంట్కు మా యొక్క బాధను విన్నవించుకోవడం జరుగుతుంది.